ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ స్నేహితుడు ఇక్కడికి రావడం ఎట్లా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ స్నేహితుల మాటల లోపల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము 83-85 బ్యాచ్. మా మిత్రుడు, మా స్నేహితుడు సీఎం అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్ వెళ్లి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు నేను కూడా ఒకే కంపెనీలో జాబ్ చేశాం. 10 సంవత్సరాలు ఒకే రూమ్ లో కూడా ఉన్నాం. చెప్పాలంటే ఒకే ప్లేట్ లో కూడా తిన్నాం ఇద్దరం. ఆయన చొక్కా నేను వేసుకున్నా, నా చొక్కా ఆయన వేసుకున్నటువంటి మిత్రత్వం మా అందరిది కూడా. మేము సినిమాలు కూడా చూసేవాళ్ళం. మేము మెట్రో హోటల్లో బాగా పూరి తినేవాళ్ళము. ఢిల్లీ వాళ్ళ కాఫీ టీ తాగేవాళ్ళము. తర్వాత కోటి పద్మం హోటల్లో మేము బచ్చాలు అవి కోటి పద్మం హోటల్లో కూడా మేము బచ్చాలు అవి తినేవాళ్ళం. బోయమసన్న ఇంట్లో ఉండేవాడు. మేము బాగా జాంపన్లు కూడా తినేవాళ్ళం. అందుకని మా మిత్రుడు జాంపన్ లాగా ఉంటాడు. ఆ రోజుల్లోనే ఏది అర్థం కాకపోయినా క్వశ్చనింగ్ చేసేవాళ్ళు. ఆ వాయిస్ డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు కూడా మనం చూస్తే వాయిస్ లోనే ఉంది ఆ వైబ్రేషన్. మేమంతా కలిసి ప్రతి ట్యూషన్ కి వెళ్లేటప్పుడు కూడా ఆయన సైకిల్ మీద వెళ్తుంటే సైకిల్ తీసి గాలి తీసేవాడండి. మేమంతా నడుచుకుంటూ వస్తే తను కొంచెం ఎంజాయ్ చేసేవాడండి బాగా. ఇప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు, ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ ఉంటుండే కాలేజీలో, చాలా చురుకుగా ఉంటుండే. అది మాత్రం మాకు ఐడియా ఉంది. చాలా ఏళ్ళకి 40 ఏళ్లకు మళ్ళీ మొదటిసారిగా సార్ చూసే వరకు చాలా సంతోషం అనిపిస్తుంది. తను చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక పట్టుదల ఉందంటే, ఒకటి అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోడు. ఖచ్చితంగా అది సాధించాలి అనేటటువంటిది. తను ఇంకో మంచి ఆర్టిస్ట్. చాలా చక్కటి హ్యాండ్ రైటింగ్, బొమ్మలు వేయడము అన్ని కూడా చాలా అందంగా వేసేవాడు. చాలా మంది రికార్డ్స్ లలో కూడా తనతో పేర్లు రాయించుకోవడం అట్లాంటివి చేసేవాళ్ళు.